పోయాను సార్. ఓకే. లావుగా ఎట్లా అంటే తెగిపోతే కాళ్ళు కిందట్లో వస్తాను. పైకి లేచి పక్కన తెలియదు. ఓకే. నిద్ర ఉండదు, లాగడం అంటే ఓకే. చాలా ఇబ్బంది ఉందండి, చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ కూడా ప్రాబ్లం కూడా చాలా ఉంది. సార్ వచ్చి ఆపరేషన్ చేయాలంటే ఆ మధ్యలో నిలవాలి సార్. వచ్చేసారు ఆపరేషన్ అంటేనే భయం అవుతుంది సార్ నాకు. ఆపరేషన్ అంటే భయం అంటే మన ఆపరేషన్ రెడీ ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే ఉంది కదా. అవును సార్. ఇది మొత్తం వస్తుంది. అవును సార్. రెస్ట్ ఉండాలి, మొత్తాన్ని రెస్ట్ ఉండాలి. రెస్ట్ తీసుకుంటాలే సార్. రెస్ట్ ఉండాలి, కంపల్సరీ అయితే రెస్ట్ ఉండాలి. కింద కూర్చోవద్దు, బస్సులు ఎత్తద్దు, బైక్ జర్నీ చేయొద్దు, లాంగ్ జర్నీ చేయొద్దు, కొద్దిగా పులుపు పదార్థాలు తీసుకోవద్దు, మాంసం మానేయాలి, కొద్దిగా మంచి పోషకాహారం తీసుకోవాలి, రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తాను సార్. చేస్తాను సార్. ఇదే మెయిన్ అండి. ఓకేనా, ఎక్సర్సైజ్ మెయిన్ చేసుకోవాలి. చేస్తాను. అప్పుడు ఏమైందంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రెండు బొక్కలు దగ్గరకు ఎత్తుకొని ఇక్కడ నరం ఇక్కడ కండ ఇక్కడ బయటకు వచ్చింది కదా, దాన్ని డిస్క్ అంటాం అనమాట. మనం ఏం చేస్తామంటే మన ట్రీట్మెంట్ ఏం చేస్తే ఈ రెండు బొక్కలు దూరం జరుపుతాం. దూరం జరిపినప్పుడు ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి అది స్ట్రాంగ్ అయినంత వరకు దగ్గరికి వస్తుంటుంది. సరే సార్. మనం వారం చేస్తూ ఉంటే దూరం జరుపుతూ ఉండాలి. దాని ద్వారా ఏమైందంటే స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అయినప్పుడు మనకు నొప్పి రాదు. అంతే, సింపుల్. ఇప్పుడు ఇది దీనిలాగా రావాలి, ఇది దీనిలాగా రావాలి. ఇది ఎట్లుంది, ఇది ఎట్లుంది, దీనిలాగా రావాలి. ఈ రెండు ఎఫెక్ట్ పడుతున్నాయి. ఈ రెండింటి మీద భారం పెరుగుతుంది. ఈ రెండింటి మీద భారం పెరిగింది కూడా ఇది నల్లగా అయింది, ఇది నల్లగా అయింది. రెండు కాళ్ళకే వచ్చింది సార్. రెండు కాళ్ళ అంటే ఈ నరం అనేది రెండు సైడ్లు వస్తుంది అనమాట. రెస్ట్ ఉండాలి, ఖచ్చితంగా రెస్ట్ ఉండాలి సార్. మెయిన్ రెస్ట్ ఉండాలి. రెస్ట్తోనే ఇది పోతుంది. ముందర యాక్సిడెంట్ అయింది సార్ నాకు. స్కూల్ ఉండే ఆ భయం ఇప్పుడు కూడా ఆపరేషన్ అంటే భయం అవుతుంది సార్. అసలు దాని జోలికి పోకూడదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు జరిగినాయి కాబట్టి ఇంకా తప్పదు. ప్రాణం మీద కొంచెం భయపడతారు. సేమ్ ఇవే టాబ్లెట్లు వాడాలి. ఓకేనా సార్. టాబ్లెట్లు ఇవే వాడాల్సి వస్తుంది. సరేలే సార్. ఉన్నాయి సార్, ప్రెజెంట్ అయితే ఉన్నాయి ఇప్పుడు. అదే అందుకే చెప్తున్నా, ఇవే వాడాలి. ఓకే సార్. ఇవే వాడాలి. సరేలేదు సార్. కంటిన్యూ చేయండి సార్. ఏ ఊరు? అనంతపురం సార్. అనంతపురం కదా. సార్. ఓకే. వేణుగోపాల్. అవును సార్. 45 సార్. ఏ కాలం? రెండు కాలం వస్తున్నాయి. రెండు కాళ్ళకి వస్తాయి సార్. నేను ఇంజక్షన్ వేసుకుంటే తగ్గింది సార్. కాళ్ళకి వేసారు. ఈ కాలు అయితే ఈరోజు మార్నింగ్ నుంచి హెవీ ఉంది, నడచలేను. ఒక 20 అడుగులు ఫస్ట్ అయితే వచ్చింది. ఏ కాలు? ఫస్ట్ ఈ కాలే సార్. ఈ కాలే సార్. లెఫ్ట్ సయాటిక్ అంటారు, తెలుసు కదా. సయాటిక్ అంటే నరం ఒత్తుకుంటుంది అనమాట. ఓకేనా, దీనిలాగా ఇది దీనిలాగా ఇట్లా. ఓకేనా, మరి ఈ కాలకి వచ్చింది కదా సార్. వస్తుంది, రెండింటికి వస్తుంది. ఎట్లుంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇది డిస్క్ అనుకో మాట, ఇక్కడ ఇట్లా ఇది ఒక బోను, ఇది ఒక బోన్ అనుకో. ఇప్పుడు ఇక్కడ ఒక నరం ఉంటుంది, ఇక్కడ ఒక నరం ఉంటుంది అనుకో. జనరల్గా వేరే వ్యూ. ఇప్పుడు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు లెఫ్ట్ కాలం ఒకటి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఇట్లా మనకి మధ్యలో ఈ నరం విడదీసిన ఈ నరాన్ని కనుక మధ్యలో వేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక నరం వస్తుంటుంది, ఇక్కడ నరం వస్తుంది. ఇది వచ్చి దీని దాకా అనమాట. రైట్ సార్. రైట్. ఓకేనా సార్. రైట్. బాడీ రిలాక్స్ ఉండు, ఏం కాదు. ఓకే. ఇంకా ఓకే మేడం, అమౌంట్ ఏం కాదు. బాబాది జస్ట్ రిలాక్స్. ఓకే, ఇంకా లూజ్ ఓకే. ఇక్కడ వెనకలు అయితే నస్తారు సార్. ఎందుకంటే ఇక్కడ పండుగని సార్, పండుగంటే ఒత్తుకుంటుంది. ఇదైతే బోర్ర పడుకో ఇక్కడ బోర్ర పడుకో. బోర్ర పడుకోండి. జస్ట్ రిలాక్స్ తినండి. ఇంకలు ఏం కదండి. ఇంకా లూజ్ ఓకే. ఇటు తిరగండి, నా పక్క తిరగండి. ఇటు సైడ్, నా సైడ్ తిరగండి. నిజానం కాదు, నిజానం. ఈ కాలండి బాగా. ఓకే, రైట్. బట్ కొద్దిగా రిలాక్స్ అండి, ఈ కాలు కొద్దిగా పడుచుకోండి. ఓకే, వెరీ గుడ్. ఈ భాగం నొప్పి,
ఇక్కడ పైకి వస్తుందా? ఈ భాగంలో వస్తుంది అనమాట. ఓకే, బాడీ మీరు రిలాక్స్ వదలండి ప్లీజ్. ఇంకలు ఓకే ఓకే, ఈ పక్క తిరగండి. రిలాక్స్, నిదానంగా తిరగండి. నిదానంగా తిరగండి. ఓకే ఓకే, మీరు ఏం పని చేస్తారండి రెగ్యులర్గా? మగ్గం. నువ్వు కూర్చునేది ఎక్కువ ఉంటాయి కదా? డాడీ ఓకే, ఏం చదువుతున్నావు? లూజ్ లూజ్, ఏం కాదు కొద్ది లూజ్ కొద్ది. ఓకే 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 ఓకే, ఓకే కాల్ చేద్దాం. కిందికి కొద్ది పైకి జరుగు అట్లే పైకి జరుగు. ఓకే, వెనక పట్టుకోకూడదండి, పట్టుకోకండి. ఓకే, ఇంకా లూజ్. ఓకే, జస్ట్ రిలాక్స్ అండి, రిలాక్స్. ఏం కాదు, టెన్షన్ పడకు. ఈ కాలు ఎక్కువ కదా? రైట్, నడుము లేపుతారా? నడుము లేపటి, ఇక్కడ చూపెట్టేస్తా. కాలు దగ్గర పట్టుకో, ఇక్కడ పెట్టి నడుము లేపు. ఓకే, కొద్దిగా కాలు చాపండి కోసం చాపలేరా? ఓకే, కాలు మర్చిపెట్టి కొద్దిగా తీసేద్దాం జస్ట్, పర్లేదు. ఓకే, కాలు చాపండి, ఏం కాదు. రిలాక్స్. కాలు చాపనిస్తున్నాయి కదా అసలు? కాలు చాపడానికి ప్రయత్నం చేయండి. ఎంత సార్ పట్టుకుంది, పట్టుకుందా? ఒక నిమిషం, కాలేం చాపకు కట్టామనుకో. కొద్ది కింద జరుగు, ఇంకొద్ది కింద కాలేం చాపకు. బాడీ రిలాక్స్ ఉంటుంది ఫస్ట్. కాలేం చాపకి ఇప్పుడు బాడీ అయితే రిలాక్స్ ఉంది, చాలా రిలాక్స్ ఉంది. ఇంకా లూజ్. జస్ట్ వెయిట్. ఇప్పుడు చాప వస్తుందా? వెరీ గుడ్, వస్తుంది. కింద జరుగు, కింద జరుగు. కొంచెం నువ్వే జరుగు. పడుకొని జరుగు. అవును, మళ్ళీ పోతుంది. కాలు చాపుకో, వస్తుంది. కాలు చాపుకి వస్తుంది. కొద్ది ఒక్క సెకండ్ తీసుకో. కూర్చొని లేస్తాడు అంతే. రిలాక్స్, చేతులు పెట్టుకో, కూర్చో. ఇంకో ఈ కాలు మీద ఎక్కువ బరువే. అవతల వస్తా, కొద్ది కిందకి వేసుకొని నిజానంగా చూసుకొని కొద్ది నిజానం. ఓకే, రైట్. కొద్దిగా నువ్వు చెప్పేదాకా ఏం లేదు. వెట్టి పడుకో. ఇంకా మనసు రిలాక్స్ పెట్టు. ఫస్ట్ మనసు రిలాక్స్ పెట్టు. మొత్తం బాడీ మొత్తం బెడ్ కానించి పడిపో. ఇంకొల్లు. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. కొంచెం తెలిసిన మొత్తం ఇట్లా లాగడం, వెనక్కి మొత్తం వచ్చేసిందా? కాలు మర్చుకో. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంది సార్. అప్పుడు చాలా తేడా సార్. ఓకే, రైట్. కూర్చోండి.
ఒక సైడ్ని ఆలోచించు, ఒక సైడ్కి. ఓకేనా?